4 అవర్స్ తాగుతూనే ఉంటాడు సార్. 4 అవర్స్ తాగుతూనే ఉంటాడు సార్. పోలీస్ స్టేషన్ ఓపెన్ చెప్పనా ఎట్లా? పోలీస్ స్టేషన్ ఓపెన్ చెప్పనా ఎట్లా? నాకు మా అమ్మ నాన్న ఎవరు లేరు సార్. నాకు మా అమ్మ నాన్న ఎవరు లేరు సార్. ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేశాడు సార్. ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేశాడు సార్. మానేయడమేంది 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 వెనక ముందు ఎవరు రానాదా? వెనక ముందు ఎవరు రానాదా? అమ్మాయి నడుం గిల్లుతావు కోడల్ని. అమ్మాయి నడుం గిల్లుతావు కోడల్ని. అక్కడ నా ఫోటోలు తీస్తాడు. తీసినప్పుడల్లా నువ్వే వచ్చి నా పైన పడ్డావు, నా పైన పడ్డావు. నువ్వే వచ్చి నా పైన పడ్డావు, నా పైన పడ్డావు. ఫోన్ తీసా మొత్తం డిలీట్ కొట్టు. డిలీట్ కొట్టు. డిలీట్ కొట్టు. కాదు కోడల్ని అంతగానో ఇబ్బంది పెడతారా? కాదు కోడల్ని అంతగానో ఇబ్బంది పెడతారా? నొస్తుందా? నొప్పుందా? ఎందుకుండదు మరి అవతల అమ్మాయి కూడా అంతే బాధ ఉంటుంది కదా. చెప్పు చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పండి. కూడా తాగేసి ఉన్నట్టుండే ఆయన. ఇప్పుడేం తాగలేదు. ఏంది అసలు? ఏంది అసలు? ఏంది ఏంటివి? ఏంది గుట్కల ఏంటి? అది జోలు నుంచిది ఏం లేవు. జోలు నుంచిది ఫోన్ జోలు ఉన్నది. 24 అవర్స్ తాగుతూనే ఉంటాడు సార్. 24 అవర్స్ తాగుతూనే ఉంటాడు సార్. మళ్ళీ ఇంట్లోకి రాగానే కాదా ఇప్పుడు వెనకాల ఏదో ఉన్నది. రోజు చికెన్ ఉండమంటాడు, మటన్ ఉండమంటాడు సార్. ఏందయ్యి? నాకు అలా హెడేక్ వస్తే వేసుకుంటానండి. హెడేక్లు వస్తే వేసుకుంటాను. మైండ్ ఫ్రెష్ అవ్వడానికి వేసుకుంటాను. మరి నీ వల్ల 10 మందికి హెడేక్ వస్తుంది. మరి దానికి వాళ్ళు ఏం చేయాలి? మరి మీరే చెప్పండి సొల్యూషన్ ఏం చేయమంటారు? అమ్మా అన్ని చేసి నువ్వు మీరే చెప్పాను అనేది ఏంది? సొల్యూషన్ ఉందా లేదా? మా సొల్యూషన్ అనుకున్నవారు ఏందమ్మా ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ ఓపెన్ చెప్పనా ఎట్లా? పోలీస్ స్టేషన్ ఓపెన్ చెప్పనా ఎట్లా? పోలీస్ స్టేషన్లో ఏమొద్దు సార్, కానీ అందరం కలిసి ఉండాలంటే ఆయన మారాలి, లేదంటే మేమే సపరేట్గా అయిపోయి ఉంటాం సార్. దానికి ఏమంటావు ఇప్పుడు? వెళ్ళండి. అయితే తాగనులేండి. ఇంట్లో అయితే ఇంట్లో తాగనంటే నిన్ను ఎట్లా నమ్మేది? ఎట్లా నమ్మాలా బ్రో? మీ ఓన్ని మీ డాడీని ఎట్లా ఏం తెలుసా? ఇప్పుడు నేను కూడా ఎలా నమ్మాలి అన్నా? నేను చెప్తున్నా కదా ఇంకా తాగనని చెప్పి. అరే నువ్వు రానని నాకు ఎట్లా తెలుసు బ్రో? ఎలా నమ్మాలి? వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఇన్ని రోజులు మంచోడు అనుకున్నా నేను. లేదంటే వెళ్ళిపోతాను. నేనే వెళ్ళిపోతాను. కూతురు లాంటిదంటే నీ దగ్గర పెట్టిపోతున్నా. మారాడు సార్. ఈయన అస్సలు మారాడు సార్. నాకు తెలుసు. చాలా సార్లు మీ అబ్బాయికి చెప్తా అంటే నేను మారుతా అన్నాడు సార్. అయినా మారట్లేడు సార్. అమ్మాయి చూసిన ఎట్లా ఏడుస్తుందో. నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే అమ్మాయి ఎంత బాధపడుతుంది. నాకు మా అమ్మ నాన్న ఎవరు లేరు సార్. నాకు మా అమ్మ నాన్న ఎవరు లేరు సార్. అడగడానికి కూడా ఎవరు లేరు సార్. నేనే ఇక్కడ నుంచి తాగడం అని మానేస్తాను. నువ్వు తాగడం కాదు, అసలు వాళ్ళకి దూరంగా ఉండు. నీకు వాళ్ళకి సంబంధం లేదు. ఎంత వస్తుంది నీకు పెంచినాయి? 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. 20,000 వస్తాయి కదా. ఆడ రూమ్ తీసుకొని నీ అంతా నువ్వు ఉండు. నువ్వు మారిన నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నేనే మీకు ఫోన్ చేస్తాను. 24 గంటలు తాగుతూనే ఉంటావా? 24 గంటలు ఇప్పుడు కూడా తాగే ఉన్నావు కదా. మరి మనం చెప్పుకో. మామూలుగా డైలీ తాగుతాను తెలుసు కదా. అంటే నేను నైట్ వస్తా కదా సార్ ఆఫీస్ పనుల నుంచి. నేను నైట్ వస్తా రూమ్కి వెళ్ళి పడుకుంటా. ఇక నాకేం చెప్పొద్దని కూడా ఇక పడుకున్నాను. నేను నైట్ వస్తా రూమ్కి వెళ్ళి పడుకుంటా. ఇక నాకేం చెప్పొద్దని కూడా ఇక పడుకున్నాను. సమస్య నీ వల్ల. నువ్వే నాకు కాల్ చేసి నా కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది మళ్ళీ నాకు కంప్లైంట్ ఇస్తావు. నువ్వు కనుక రాకపోతే పక్కింటలతో పోతున్నావు, నా కొడుకుతో చెప్తా, ఎదురుటలతో పోతున్నావు, నా కొడుకుతో చెప్తా అని చెప్పాడు సార్. బిడ్డ తొక్క తీసా చెప్తున్నా. ఒకసారి మా ఎదురింటలతో మాట్లాడుతుంటే ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేశాడు సార్.
అరే అమ్మాయి అంత ఘనం ఏమో నువ్వు చూసానికి ఎట్లున్నావు ఏంది నువ్వు ఆ? సర్లే నీకు నుంచి అదేం ఎక్కడ చేయలేను. పడితే అక్కడే చేతులు వేస్తాడు సార్ నాకు మస్తు చేతులు కాదు నాన్న, నేను ఈ రోజులో అసలు ఏమనుకున్నాను? నేను కూతురు ఆడదాన్ని నీ దగ్గర పెట్టిపోతే ఇంత పని చేస్తావా నువ్వు? సరే మానేస్తాను. మానేయడమేంది? 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 నువ్వు ఇట్లా అట్లా కాదు బ్రో, అది మీ ఇంట్లో సమస్య. నువ్వు రోజు వచ్చిన కాంచి డ్యూటీకి వచ్చినాక అడుక్కోవాలి ఏంది ఏం సంగతి తెలవాలి. ఇప్పుడు డ్యూటీ ప్రెస్ ఉండదు కదా, తెలుసు కదా మీకు కూడా ఆఫీస్ వర్క్ అని చెప్పి. అరే ఏం నాతో ఏం మాట్లాడాడు సార్ వచ్చి నేను ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడు? ఆయన మాట్లాడేది కాదు బ్రదర్, నువ్వు మీ భార్యతో నువ్వు మాట్లాడుకోవాలి కదా. వస్తాడు, అన్నం తింటాడు, పడుకుంటాడు, ఆయన వస్తాడు. అమ్మాయి కోళ్ళు వెనక ముందు ఎవరు లేరు అనాథ, వెనక ముందు ఎవరు లేరు అనాథ. ఎవరు లేరు సార్. అంటే నాకు ఆ? ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లా చూసుకోవాలి? ఆ? చూసుకోవాలి సార్. నాకు ఎప్పుడు చెప్పలేదు సార్. నాకు ఫస్ట్ నాకు ఎప్పుడు చెప్పేది ఏంది బ్రదర్, తను అడగాలి. తన పక్కన కూర్చొని నిమ్మలంగా ఏంటి నీ సమస్య ఏంటి, నువ్వే నువ్వేమన్నావు ఫస్ట్. నేను రాగానే ఒకటి అడిగా, ఏంటి బ్రదర్ ఏంటి సమస్య ఏంటంటే నువ్వేమన్నావు వీళ్ళిద్దరే ఇంట్లో ఉంటారు అన్నప్పుడు, ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఏంటి తింటుర్రా తింటలేరా, లేకపోతే నీ భార్యకి ఏమైనా సమస్యనా, లేకపోతే మీ నాన్నకి ఏమైనా సమస్యనా అడిగి తెలుసుకోవాలి కదా, అడిగి తెలుసుకోవాలి కదా. ఏందా మరి ఇప్పుడు ఏంది ఏం చేద్దాం అంటావు నిన్ను? మీరు చెప్పినట్టే నేను చెప్పమ్మా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు బ్రదర్, నువ్వు చెప్పు. మీ బాగా కదా ఇప్పుడు నేను సొంత నీ భార్య పైన ఇట్లా కన్నేసి ఇట్లా చేస్తుండు ఆ సొంత కోడలు, మరి ఏం చేద్దాం అంటారు చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు కొడుకుగా నువ్వేం చేద్దామంటే అది చేద్దాం. ఇప్పుడు కొన్ని రోజులు సపరేట్ చేద్దాం. ఒకవేళ అతను మారినది మాకు కూడా నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ మేమే తీసుకొచ్చాం. మారుతాడా అంటే మాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయి నడుం గిల్లుతావు కోడల్ని, అమ్మాయి నడుం గిల్లుతావు కోడల్ని. నీలాంటి వాని వల్లనే కదా సాడిస్టులు సైకోలు అందరు తయారయ్యేది. ఒకసారి ఆయన ఫోన్ చూడండి సార్, ఫోన్ ఫోన్ చూడండి ఫోన్ ఒకసారి. ఎన్ని బొమ్మలు ఉంటాయి అన్నీ చూపిస్తా ఉంటాడు నాకు. ఇట్రా అమ్మా ఇట్రా రాద్ది. సార్ గ్యాలరీ ఓపెన్ చేస్తాను, అన్ని ఫోటోలు అన్ని మరి నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావా? నాకు ఇందాక చెప్పింది సార్, గ్యాలరీ అన్ని ఫోటోలు అని చెప్పి. అక్కడ నా ఫోటోలు తీస్తాడు, తీసినప్పుడల్లా నువ్వే వచ్చి నా పైన పడ్డావు, నా పైన పడ్డావు. ఏంది నువ్వే వచ్చి నా పైన పడ్డావు, నా పైన పడ్డావు. ఏంది ఏం ఫోటోలు ఇవి? ఇది ఒకసారి వినండి సార్. ఆ కన్నయ్యతో మాట్లాడుతుంటే ఆ వీడియో తీసి ఎలా ఎడిట్ చేశాడో చూడండి సార్. ముసలోనివే అర్థమవుతుందా? చేసే పనులు ఎట్లున్నాయి? ఏం పొరపాటు నువ్వు చేసే పొరపాటు అబ్బా, పొరపాటు కాదు అది, పొరపాటు అనుకుంటున్నావా? కావాలని తప్పు చేసి పొరపాటు అంటారు. ఫోన్ తీసా మొత్తం డిలీట్ కొట్టు, డిలీట్ కొట్టు, డిలీట్ కొట్టు. కోడలతో ఎట్లుండాలనో తెలియదు, కొడుకుతో ఎట్లుండాలనో తెలియదు. సార్ నేను ఆయనతో ఉండలేను సార్, మమ్మల్ని సపరేట్ చేయండి. లేదు పోలీస్ స్టేషన్ బట్టి తీసుకెళ్తా బ్రో. పోలీస్ స్టేషన్ పోతే మా పరువు పోతుంది సార్. వద్దు సార్, ఒక ఛాయిస్ చేయండి, సపరేట్ పెడదాం, సపరేట్ పెడదాం. గుర్తుపెట్టుకో, నీకు మీ నాయన కాబట్టి మేము వదిలిపెడుతున్నాం అనుకో. అదే సార్ క్లియర్ గా చెప్తున్నా, ఇంకోసారి కాక రిపీట్ అయింది అనుకో చూడండి. అసలు ఆ ఈఎంఐ బతలాడిన కాలు మొక్కిన కూడా నేను అసలు వదిలిపెట్టా. ఏంది బ్రో అది? ఆ ఫోటోలు ఏంది ఏంది? ఎన్నిసార్లు కాదు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకు ఏం తక్కువైందని ఫోటోలు తీస్తావు, వీడియోలు చేస్తావు. ఎన్నిసార్లు బ్లాక్ మెయిల్ చేస్తాడు? కాదు ఇప్పుడు ఫస్ట్ ఈయనకి డబ్బులు రాగానే ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు సార్ అంటాడుగా రెంట్ నేనే కడుతున్నా, మీరు ఉన్నారు కదా ఊరికి. ఇంతగానా తాగేది? నీకు సోయలేదు, ఏం మాట్లాడుతున్నావు? లేదు తప్పైందయ్యా అంటావు, పిచ్చి పిచ్చి మాట్లాడతావు. రెంట్ నేనే కడుతున్నా. సరే మీరు వెళ్ళండి అమ్మా, నువ్వు బద్మాష్ నువ్వు వెళ్ళమ్మా, నువ్వు బద్మాష్ నువ్వు వెళ్ళమ్మా. ఇప్పుడు ఏంది? మేము ఆయనతో ఉండం, మేమైతే సపరేట్. మీరు ఈయనతో ఉండాల్సిన అవసరం లేదు.
ఓకేనా? ఆయనకు వచ్చే 20,000 నువ్వు తింటావా, తాగుతావా, పారేసుకుంటావు, సావు నీ సావు. కానీ అలా డిస్టర్బ్ చేయకు. లేదు సార్, కాలు పట్టుకొని కోడలు కాలు పట్టుకో వంగు వంగలేవా? పట్టుకో వంగలేవా? సార్ మీరు వెళ్ళండి అమ్మా, నేను మాట్లాడుతాను. కాదు సార్, ఒక్కటి సార్, ఆయనకి 20,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ ఆయనకి ఇవ్వద్దు, నెలకి ఒక 5,000 ఇచ్చేసి మిగతా మరి ఆయనకు కూడా రూమ్ కావాలి కదమ్మా. ఆయనకు రూమ్ కావాలని అంటారు కానీ సరే ఆయన తాగడానికే సరిపోతుంది. నేను మాట్లాడుతా, మీరు వెళ్ళండి. అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు వెళ్ళు, అన్ని నువ్వు సమాధానించుకుంటావు, అన్ని నువ్వు ఎత్తుకేసుకుంటావు. వస్తారు పో బ్రో, తీసుకోమా రైట్ రండి. ఏంది ఇప్పుడు చెప్పరు మీ సంగతి, ఇప్పుడు ఏమంటారు? సరే నా దాన్ని వెళ్ళిపోతాలండి, ఏదో వాళ్ళని డిస్టర్బ్ చేస్తావా? చేయను. కాదే నాకు తెలియకడుగుతా, కోడల పైన అట్లా చేసుడేందా? లేని తాగిస్తున్నా ఫోటోలు అవన్నీ నేను చూసుకుంటాను తప్ప ఇబ్బంది పెట్టను. సరేనా? చూసుకునేది ఏంది ఇప్పుడు? నీకు ఒకటి అర్థమవుతుంది, ఆ ప్లేయర్ ఫోన్ ఆడేసినప్పుడు ఆ ప్లేయర్ కూడా చూసింది. నా పర్సనల్ నేను ఏదో చూసుకున్నాను, వాళ్ళ గురించి ఏదో అనుకుంటున్నాను. నీ ఫోన్ ఇంకా నీకు లేదు కదా, నీ కొడుకు పట్టుకోపోయి ఇంకా నీ ఫోన్ ఎక్కడిది? నేను ఏదో కొనుక్కునేదో చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నీకు వచ్చే 20,000తో నిమ్మలంగా తిని ప్రశాంతంగా ఉండే లైఫ్ నువ్వు ఎందుకు ఇట్లా చూసుకుంటున్నావు? నా దాన్ని నేను వెళ్ళిపోతాను. కాదు, కోడల్ని అంతగానో ఇబ్బంది పెడతారా? కాదు, కోడల్ని అంతగానో ఇబ్బంది పెడతారా? పొరపాటు అయిపోయింది చెప్తున్నాను. ఏం పొరపాటు అయిపోయింది చెప్పు? తప్పు చేసి తప్పు దిద్దు, చిన్న వయసు అంటానన్నా ఏదో కొట్టో తిట్టో అని చెప్తాం. 50 ఏళ్ళకి నీ మీద షేర్ చేసుకుంటే నాకు సిగ్గు అవుతుంది. సర్లేండి, ఎందుకు తాగుతున్నావు? తప్పేం లేదు. సరే మానేస్తానండి, తాగడం అని మానేస్తాను, నా దారి నేను ఉంటాను. కాదు, కోడల మీద ఇప్పుడు ఉన్నదే మీరు 2-3 కోడల మీద చేసుడు ఏందండి? చేయలేదండి, ఆవిడ పొరపాటు పడాలి. పొరపాటు లేదు, మళ్ళీ ఇట్లా అంటేనే దెబ్బలు తింటావు చెప్తున్నా. నీ ఆ వయసుకి విలువ ఇచ్చి ఏమంటలేదు, ఇంకెక్కువ మాట్లాడుతాను, పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తున్నాను. సరే చల్ నడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తెలవాలి, నీకు సంగతి చెప్తా. సరే నడు.